नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते कृष्णबलरामस्वामिनिति नामिने श्रीलप्रभुपादशिष्येषु केवलं व्रजवासिनं वाणवंशावतंसं हंसं ध्वन्तान्तकं नमः। सद्गुरुदेव भगवान की जय हो। श्री राधा गोविंद पीठाधीश्वर जगद्गुरु श्री कृष्ण बलराम स्वामी जी महाराज की जय हो। श्री श्री राधा गोविंद भगवान की जय। जय जय श्री రాధేశ్యామ్. భగవద్గీత శ్రవణం చేయడానికి వచ్చినటువంటి ప్రియమైన ఆత్మబంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇంతకుముందు 10వ అధ్యాయం తెలుసుకున్నాం. దాంట్లో భగవానుడు విభూతి యోగాన్ని వివరించారు. అంటే తన యొక్క శక్తుల్ని, బలాన్ని, ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన దివ్యాతి ఐశ్వర్యాలని, విభూతుల్ని అన్నిటిని కూడా ఆయన విస్తృతిని చెప్పి తర్వాత చెప్తున్నారు. ఇంద్రాది దేవతలు కానీ భృగు మహర్షి వంటి పెద్ద పెద్ద గొప్ప మునులు కూడా, ఋషులు కూడా నా యొక్క మహత్యాన్ని తెలుసుకోలేరు అని చెప్పి, అంటే భగవానుడి యొక్క ఆది అంతాలు ఎవరు కూడా తెలుసుకోలేరు. ఎందుకు అనేది కూడా భగవానుడే చెప్పారు. ఎందుకంటే ప్రతివారు ఆయన బిడ్డలు కాబట్టి తండ్రి జననం గురించి బిడ్డకి ఎలా తెలియదో అలాగే భగవానుడి గురించి దేవతలైనా సరే, పెద్ద పెద్ద మునులైనా సరే, ఎవరైనా సరే కూడా ఆయన్ని తెలుసుకోలేరు. ఆయన కృపాదయ వలన ఆయన తెలపాలి అని అనుకున్న వారే ఆయన యొక్క జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకోగలుగుతారు అని చెప్పి, తర్వాత ఆయన ధామానికి వెళ్ళాలి అని అనుకుంటే మనం ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయాలను కూడా చెప్పారు 10వ అధ్యాయంలో. సత్యం అంటే ఏమిటి, ఇంద్రియ నిగ్రహం ఏమిటి, ప్రశాంతత ఏమిటి, దానము, కీర్తి, అపకీర్తి, ఇలా చాలా రకాలు వివరించారు. మొన్న వివరించుకున్నాము. ఇవన్నీ కూడా తెలుసుకొని నడిచినట్లయితే నా ధామంలో అడుగుపెట్టడానికి అర్హులవుతారు అని చెప్పి భగవాన్ వివరించారు. ఇంకా కూడా చెప్తున్నారు, ఈ యొక్క విశ్వ సృష్టి అంటే భగవానుడు మహావిష్ణువు నుంచి ఈ విశ్వ బ్రహ్మాండాలన్నీ కూడా వచ్చినాయి అని చెప్పుకున్నాము. ఆయన ఒక్కొక్క రోమం నుంచి ఒక్కొక్క బ్రహ్మాండం ఉందని, ఈ విశ్వ సృష్టి అంతా కూడా ఆధ్యాత్మిక ధామంలో ఒక పావు భాగమైన అంటున్నారు. ఇంకా 3/4 భాగం ఆధ్యాత్మిక ధామం ఉంది అని ఇదంతా అర్జునుడికి వినిపించారు. ఆయన యొక్క దివ్య విభూతులన్నీ కూడా, ఐశ్వర్యాలని వినిపించినప్పుడు ఇక్కడ ఫస్ట్ 2వ అధ్యాయంలోనే 4వ అధ్యాయంలో భగవానుడు చెప్పారు, నేను సూర్యదేవుడికి వినిపించానని. అప్పుడు ప్రశ్న మొదలైంది, మీరు ఇప్పుడు జన్మించారు, సూర్యదేవుడు ఎప్పటివారో కదా అని ప్రశ్న, సంశయం కలిగిన దానికి భగవానుడు ఇక్కడి దాకా తీసుకొచ్చి సంశయరాహిత్యం చేశారు అర్జునుడిని. ఇవన్నీ కూడా ప్రధాన వైభవాలన్నీ, తన యొక్క వైభవాలు అనంతం కాబట్టి ప్రధానమైనటువంటి వైభవాలని చెప్పారు అర్జునుడికి. అప్పుడు ఇదంతా విన్న తర్వాత అర్జునుడు భగవానుడిని, నీవే ఆది పురుషుడివి, నువ్వు పురుషోత్తముడివి అని చెప్పి ఆది మధ్యాంతరహితుడు అని భగవానుని ప్రార్థించి తన యొక్క సంశయం నివృత్తి అయిందని చెప్పి అర్జునుడు భగవానుడికి చెప్పి ఇంకా ఈ విధంగా అడుగుతున్నారన్నమాట. ఏమని, ఈ అడగటం ప్రశ్నతోటే అర్జున ఉవాచతోటి ఈ 11వ అధ్యాయం మనకి మొదలయ్యింది విశ్వరూప సందర్శన యోగంలో. హే కమలనైనా, హే ప్రభు, జీవుల ఉత్పత్తి నాశనాలను గురించి వివరించారు, తెలుసుకున్నాను. మీ అక్షయమైనటువంటి విభూతులతో సహా కూడా విన్నాను నేను. కానీ ఓ పరమేశ్వర, ఓ పురుషోత్తమ, నీవు నాకు చెప్పిందంతా సత్యమే. అయినా కూడా మీ యొక్క ఆ దివ్య ఐశ్వర్య రూపాలను నేను చూడాలనుకుంటున్నాను అని ప్రశ్నించారనమాట భగవానుణ్ణి. నా సంశయం తీరిపోయింది, అంతా మీరేను అని చెప్పి ఈ 10వ అధ్యాయంలో ఆయన విభూతులు విన్న తర్వాత మళ్ళీ ఇలా ప్రశ్నించారు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటాయేమో ఈ యొక్క కలియుగంలో మానవాళికి అని చెప్పి అది కూడా నివృత్తి చేయటానికి అర్జునుడు తను చూడాలి అనుకున్నట్టుగా మన అందరికీ కూడా తెలియజెప్పటానికి తన సంశయ అడిగారు భగవానుని. ఆ దివ్య ఐశ్వర్య రూపాలని నేను చూడాలి, నేను అర్హుడిని అనుకుంటే నాకు ఆ రూపాన్ని చూపించండి అని చెప్పి. అప్పుడు దానికి భగవానుడు సమాధానం ఇస్తున్నారు. పశ్చిమే పార్థ రూపాణి శతశోధ సహస్రశః నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతీని చ.
అంటే ముందు 4 శ్లోకాల్లో చెప్పారు అర్జునుడు, నేను అర్హుడిని అనుకుంటే నాకు మీ యొక్క విశ్వరూపాన్ని చూడాలి ఫలానా అని చెప్పి అడిగిన దానికి ఇక్కడ ఈ శ్లోకంలో భగవానుడు మనకి సమాధానం ఇస్తున్నారు. అంటే జీవులు ఉత్పత్తి నాశనాలను అన్నీ విన్నాను, ఇంకా మీరు చెప్పిందంతా చెప్పిన మీ యొక్క దివ్య ఐశ్వర్యాలను చూడాలనుందే అని అర్జునుడు అడిగినటువంటి దానికి భగవానుడు అంటే తన నిష్కళంకమైనటువంటి భక్తుడు ఏది కావాలనుకుంటాడో దానికోసం భగవానుడు ఏదైనా చేస్తానికి సిద్ధంగా ఉంటారని అర్జునుడు అడిగినటువంటి తన యొక్క రూపాన్ని చూపించటానికి ఐశ్వర్య రూపాన్ని అర్జునుడికి ఓకేనని చెప్పారనమాట. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తదా బహూన్యద్రష్టపూర్వాణి పశ్చాశ్చర్యాన్ని భారత. అంటే తన నిష్కళంక భక్తుల్ని సంతోషపెట్టడానికి భగవానుడు ఏమైనా చేస్తారని ఇక్కడ ఓ భరత శ్రేష్ఠుడా అని చెప్పి అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపాలంటే దీన్ని రెడీ చేయాలి. ఇక్కడ భగవానుడు అర్జునుడిని 12 ఆదిత్యులు అష్టవసులు 12 ఆదిత్యులు అంటే 12 మంది సూర్యులు ఉన్నారనమాట. వారు అష్టవసువులు 11 రుద్రులు 2 అశ్విని కుమారులు 49 మంది వాయుదేవతలు ఇంకా అనేక రూపాలతో కూడి ఉన్న తన బ్రహ్మాండ రూపాన్ని చూడటానికి ముందు నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పి చెప్తున్నారు అర్జునుడికి. ఇహైకస్తం జగత్కృష్ణం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్య ద్రష్టుమిచ్చసి. ఇక్కడ అర్జునుడిని సంబోధిస్తున్నారు భగవానుడు. ఓ గుడాకేశ అంటే అర్జునుడిని భగవానుడు ఇలా సంబోధిస్తున్నారు. గుడాకేశ అంటే నిద్రని జయించిన వాడని, ఇంద్రియాలనే వశంలో ఉంచుకున్నటువంటి వాడని, తనకి అన్ని అర్హతలు భగవద్ దర్శనం చేసుకోవటానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి వాడని అర్థం. ప్రస్తుతం అంటే ఇప్పుడు మీరు అర్జునుడికి చెప్తున్నారు భగవానుడు, ఈ జరిగేటటువంటి ప్రస్తుత వర్తమానం నుండి నువ్వు ఏం చూడాలనుకుంటున్నావో, మరి భవిష్యత్తులో ఏమేం చూడాలనుకుంటున్నావో అవి చరమైన అచరమైనా సరే అన్నీ కూడా పూర్తిగా ఒకే చోట నా విశ్వరూపంలో చూడు అంటే ఏ విధంగా ఈ సృష్టి మొత్తం ఆయనలో ఉందో మరి దీనికి అంతటికీ కూడా కృష్ణ భగవానుడు ఏ విధంగా కారకుడవుతున్నాడో దాన్ని ప్రత్యక్షంగా చూడటానికి అర్జునుడిని సావధానపరుస్తున్నారు భగవానుడు అనుగ్రహిస్తే ఒక్క కొనచూపుతోటే అర్జునుడు చూడగలిగినటువంటి ఆ దివ్య వైభవ రూపాన్ని మనం ఎన్ని సంవత్సరాలు ఈ సృష్టి అంతా తిరిగినా కూడా మానవుడు చూడలేరు అని చెప్తున్నారు. ఆ యొక్క తన విశ్వరూపాన్ని చూడాలంటే మనమే ప్రాకృతమైనటువంటి కళ్ళతోటి భగవానుడి యొక్క రూపాన్ని చూడలేము. ఎందుకంటే భగవానుడు అప్రాకృతమైనటువంటి వారిని చూడాలంటే ఈ ప్రకృతికి అవతల ఉన్నటువంటి దృష్టే కావాలి. కానీ ఈ దృష్టితోటి మనం ఈ ప్రకృతిలో దాన్నే చూడగలుగుతున్నాం. ఒక పరిమితి ఉంది మన దృష్టికి కూడా. చాలా దగ్గరగా ఉండదాన్ని చూడలేము, దూరంగా కూడా ఉండదాన్ని కూడా చూడలేము. ఎక్కువగా ఆకాశంలో వర్షం వచ్చేటప్పుడు మెరుపు వస్తేనే మన కళ్ళ మెరుపును చూడలేకపోతేనే భగవానుడు యొక్క విశ్వరూపం చూడాలంటే అలాంటి మెరుపులు ఎన్ని కలిస్తే కూడా సమానం కాదు అని చెప్పి ఆ రూపాన్ని చూడాలి అని అంటే అందుకని ఇక్కడ అర్జునుడిని సంసిద్ధం చేస్తున్నారని చేసి ఇప్పుడు చెప్తున్నారు. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం. అంటే యావత్ భౌతిక సృష్టితో పూర్తిగా నిండి ఉన్న విశ్వరూపం భ్రమతో కూడుకున్నది కాదు. ఇది భౌతిక ఇంద్రియాలకు అతీతమైనటువంటిది. ఈ దివ్య దృష్టి లేకుండా ఆ భగవానుడి యొక్క దివ్య రూపాన్ని చూడలేము. అందువలన భగవానుడు అర్జునుడికి దివ్య దృష్టిని ఇచ్చారన్నమాట. ఇక్కడ రాజ అంతఃపురంలో ఉన్నారు సంజయుడు, ధృతరాష్ట్రుడు. భగవానుడు అర్జునుడేమో కురుక్షేత్రంలో ఉన్నారు. వ్యాస మహర్షి కృప వలన సంజయుడికి కూడా దివ్య దృష్టిని ఇచ్చారు. దూర శ్రవణ శక్తిని, దివ్య దృష్టిని. అక్కడ ఏం జరుగుతుందో చూడగలుగుతున్నారు, ఏమి చెప్తున్నారు అది కూడా వినగలుగుతున్నారు. ఇక్కడ అంతఃపురంలో ఉండి సంజయుడు. ఇక్కడ అర్జునుడు భగవానుడికి ఎదురుగా ఉండి ఆ భగవానుడు దివ్య దృష్టి ఇచ్చినప్పుడు మాత్రమే ఎంత మిత్రుడు, భక్తుడు, నిష్కళంక భక్తుడైనా కూడా రూపాన్ని చూడలేరన్నమాట. భగవానుడి యొక్క కృప లేకుండా ఆయన మామూలుమైన సాధారణమైనటువంటి ఈ యొక్క కనులతోటి ఇక్కడ భగవానుడు అర్జునుడికి దివ్య దృష్టినిచ్చి తన యొక్క దివ్య రూపాన్ని దర్శింపజేస్తున్నారు. ఇప్పుడు సంజయుడు చెప్తున్నారు,
ధృతరాష్ట్రుడికి. ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. అంటే ఓ రాజా, దేవాదిదేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుల సందేహాలని నివృత్తి చేసేటటువంటి యోగేశ్వరుడు అని. తన యొక్క భక్తులకి ఏ చిన్న సందేహం ఉండా కూడా దాన్ని నివృత్తి చేస్తారు. భక్తుడి దగ్గర ఎక్కడన్నా సందేహం ఉంటే ఆ యొక్క భక్తిని సరిగా చేయలేడు అని. ఆయన తన నిష్కళంక భక్తుడైనటువంటి అర్జునునికి తన దివ్య విశ్వరూపాన్ని చూపించారన్నమాట అని సంజయుడు తన యజమాని అయినటువంటి ధృతరాష్ట్రునికి వివరిస్తున్నాడు. ఇప్పుడు చెప్పుకున్నాం, అర్జునుడు ఏమో అక్కడ కురుక్షేత్రంలో ఉండారు చూస్తున్నారు, వీరేమో సంజయుడు ధృతరాష్ట్రుడేమో రాజాంతఃపురంలో ఉండి తను చూసినటువంటి వెంటనే అక్కడ ధృతరాష్ట్రుడికి వర్ణిస్తున్నారు. ఎలా కృష్ణ భగవాను యొక్క విశ్వరూపాన్ని గురించి, మరి దాన్ని చూసేటటువంటి అర్జునుడి యొక్క ప్రతిస్పందనను గురించి చెప్తున్నారన్నమాట. ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి అనేక వక్త్రనయనం అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యథాయుధం దివ్య మాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఇక్కడ భగవానుడు అర్జునుడికి ఆ విశ్వరూపం చూపించారు కదా, ఆ రూపము వివరిస్తున్నారు సంజయుడు. ఆ రూపం ఎలా ఉందంటే అపరిమితమైనటువంటి, అంటే వేల 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 కొలది నోరులతో ఉండారు భగవానుడు. వేల వేల నేత్రాలు శిరస్సులు కలిగి చూడటానికి అనేక విధాల ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నమాట ఆ రూపం. అది తళతళ మెరుస్తున్నటువంటి అనేక దివ్య ఆభరణాలను ధరించి అలంకరింపబడి ఉంది. అనేక విధాలైనటువంటి దివ్య ఆయుధాలతోటి కూడా ధరించి ఉండారు. అందమైనటువంటి దివ్య మాలల్ని సుందరమైనటువంటి వస్త్రాలతోటి అలంకరింపబడి వివిధ రకాల దివ్య గంధాలతో పూయబడి ఉన్న ఆ రూపము అద్భుతంగా ఉంది. అది దేదీప్యమానంగా ఉంది. అంతటా కూడా అన్ని దశ దిశలో కూడా వ్యాపించి అపరిమితమై ఉంది యొక్క ఆ రూపం అని చెప్పి సంజయుడు వివరిస్తున్నారు ధృతరాష్ట్రుడికి. దివి సూర్య సహస్రస్య భవేద్యుగ పదుద్దిత యది వా సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. అంటే కృష్ణ భగవాను ఆ విశ్వరూపం ఎంత ప్రకాశంగా ఉందంటే వేల కొలది ప్రకాశవంతమైనటువంటి సూర్యులు ఆకాశంలో ఒక్కసారిగా ఉదయిస్తే కూడా ఆ భగవాను యొక్క ప్రకాశానికి సరితూగలేరు. కృష్ణ భగవానుని తేజము అద్వితీయంగా ఉంది అని చెప్పి, అంటే ఆ తేజాన్ని చూస్తున్నటువంటి అర్జునుడు అక్కడ దివ్య దృష్టి ఇచ్చినా కూడా ఆయన దాన్ని చూడలేకపోతున్నారనమాట. తత్రైకస్తం జగత్కృష్ణం ప్రవిభక్తమనే కదా అపస్య దేవదేవస్య శరీరే పాండవస్తదా. అంటే కృష్ణ భగవానుడు ఒకే చోట నిలిచి ఉన్నారు. అర్జునునికి తన విశ్వరూపాన్ని అనేక విభిన్న పదార్థాలతోటి చూపిస్తున్నారు. ఒకే స్థలంలో ఉండి ఆ అర్జునుడు ఎన్నో చూస్తున్నారు అన్నమాట. మీరు విశ్వరూపం చూపించినప్పుడు మనకి సినిమాల్లో మహాభారతంలో వీటిల్లో మనము చూస్తున్నాము. అంటే మహాభారతంలో చూపించటం కానీ లేకపోతే వాటిల్లో చూడటమే కానీ నిజంగా మనం చూడలేదు కాబట్టి అలా చూసిన దాంట్లో నుంచి మననం చేసుకొని ఇలా చూపించారు భగవానుడని. ఇప్పుడు ఇక్కడ మనం వివరణ ఇస్తున్న దాంట్లో కూడా మనం అలా ధ్యానంలోకి తెచ్చుకుంటే భగవానుడు ఎలా ఉండారు, ఆ రూపం ఏమిటి, ఏ రూపాలు చూపిస్తున్నారని మన మైండ్ తోటి మనం ఆలోచన చేసుకోవాలన్నమాట. ఆయన తన విశ్వరూపంలో అనేక విభిన్న పదార్థాలు చూపిస్తున్నారు. ఆ రూపంలో కేశాల్లో లెక్కలేనన్ని జగత్తులు వ్రేలాడుతున్నాయి అని 10వ అధ్యాయంలో కూడా చెప్పుకున్నాం. అంటే భగవానుడు ఈ సృష్టి చేయాలనుకున్నప్పుడు మహావిష్ణువుగా అవతరించారు. ఆ మహావిష్ణువు యొక్క రోమానికి ఒక్కొక్క బ్రహ్మాండం ఉందని, అన్ని రోమాలు ఉన్నాయి మన యొక్క శరీరంలో, ఒక్కొక్క రోమానికి ఒక్కొక్క బ్రహ్మాండం, అవన్నీ కూడా చూస్తున్నారన్నమాట ఇక్కడ అర్జునుడు. అవన్నీ కూడా బ్రహ్మాండాలు మనకి ఇంత చూస్తున్నాము. ఆ భగవానుడికి ఆవగింజల్లాగా ఉండేయని, అది ఆయన్నే శేషశయ్యపై శయనించినప్పుడు ఆ శేషుడు తలపైన ఉంటే కూడా ఆవగింజల్లాగా ఏమి లెక్కలేదు, అలా ఉండే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా అని అర్జునుడు చూస్తున్నాడు. సర్వదేవతలు ఆయన యొక్క రూపంలో విశ్వరూపంలో, మానవులు, ఋషులేంటి, మునులేంటి, సర్వ జీవుల్ని కూడా చూస్తున్నారు. ఆఖరికి ఆయన చూస్తున్నట్టు తను కూడా చూసుకుంటున్నారన్నమాట. ఆ కురుక్షేత్ర మైదానాన్ని ఏంటి, ఆయన్నేంటి, ప్రతిదీ కూడా అని ఇక్కడ ఈ శ్లోకంలో
ప్రవిభక్తం అనేకదా అనేటటువంటి శబ్దం ఇచ్చారంటే ఈ అనేకదా అనేటటువంటి పదము ద్వారా జగత్తులకు సంబంధించి వాడినప్పుడు, అంటే కృష్ణ భగవానుడు ఒక బ్రహ్మాండంలో ఇప్పుడు అర్జునుడు ఉన్నారు కదా, ఈ బ్రహ్మాండాన్నే చూడటంలా అన్ని బ్రహ్మాండాలు కూడా కనిపిస్తున్నాయి ఆ యొక్క భగవానుల్లో. అర్జునుడు వాటినన్నిటిని కూడా చూస్తున్నాడని చెప్తుందని చెప్తున్నారు. అది ప్రతి జగత్తు, పూర్వ జగత్తు కంటే కూడా ఇంకా వివరణ ఏమిస్తున్నారు. ఇప్పుడు ఈ జగత్తు మనం ఉండేటటువంటి బ్రహ్మాండం ఎంత విశాలంగా ఉందో, ఎంత స్థలం ఉందో, ఇంకా దీనికంటే ఇంకొక బ్రహ్మాండం పైన ఉన్నటువంటిది దీనికంటే డబుల్ ఉంటుందని, అంతంత పెద్ద పెద్ద బ్రహ్మాండాలని, భౌగోళిక పరిమాణంలో పెద్దమని తెలుపుతుందని. అవి ఎలా ఉన్నాయి? భూమి కొన్ని ఏమన్నా భూమి ఉంది, కొన్ని బ్రహ్మాండాలు బంగారము మరి ముత్యాల వంటి మూలకాలతోటి వేరుగా తయారు చేయబడి ఉండే అనమాట. అవన్నీ తలతల మెరుస్తూ ఉండే. ఒక మనం ఉండేటటువంటి బ్రహ్మాండం ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలానే ఉండాలనేమి లేదు. అన్ని బ్రహ్మాండాలు స్వర్గంలోకి వెళ్తే ఒక రకంగా ఉండదు, సత్యలోకం వెళ్తే ఎలా ఒక రకంగా ఉందో భోగాలు అన్నీ కూడా ఇప్పుడు మనకి భూమి మీద చూస్తేనే, మన ఇండియాలో చూస్తే ఒక రకంగా ఉంది. చెట్లు, రోడ్లు, మనుషులు, ఇళ్ళు ఏదైనా సరే. అదే అమెరికా చూస్తే అది భోగభూమి, అక్కడంతా కూడా సుఖభోగం ఇండియా కంటే ఎక్కువ అని చెప్తున్నారు. ఈ భూమి మీదే తేడా ఉంటే ఇక బ్రహ్మాండాల్లో ఎంత తేడా ఉండిద్దో ఇప్పుడు మనం ఒకసారి మనం అనుకోవాలన్నమాట. అవి బంగారాలతోటి ముత్యాలతోటి కూడా అనేకమైనటువంటి మూలకాలతోటి రకరకాలుగా తయారు చేయబడి ఉండే ఆ బ్రహ్మాండాలన్నీ కూడానని. అవి చూసి అర్జునుడు చిత్తం విభ్రాంతి పొంది ఆశ్చర్యచకితుడవుతున్నాడు. శరీరం గగుర్పాటుతో ఉంది, రోమాంచం అవుతున్నాయి, ఆ రోమాలన్నీ కూడా నిక్కబడుచుకున్నాయని అమితాశ్చర్యానికి లోనవుతున్నాడు ఇక్కడ. తర్వాత ఆ యొక్క రూపాన్ని చూసి అర్జునుడు ఉత్కంఠ జనితమవుతున్నాడు. ఉత్కంఠ కలుగుతుంది ఆయనకి. ఆ విశ్వరూపాన్ని చూసే అర్జునుడు ముకుళిత హస్తాలతోటి భగవానునికి వందన సమర్పణ గావిస్తూ ప్రార్థిస్తున్నాడనమాట. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తదాభూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీం చ సర్వానురగాం చ దివ్యాన్. ఓ దేవదేవ అంటే ఇంద్రుడు అధిపతిగా ఉన్నటువంటి దేవతలు కానీ, వశిష్ఠముని అధిపతిగా ఉన్న సర్వ ఋషులు కానీ, వివిధ జీవులు అంటే స్వేదం చేత చెమట నుంచి వచ్చేయి, అంటే గర్భము నుంచి వచ్చేయి, గ్రుడ్డు మూలంగా వచ్చేయి, విత్తనం ద్వారా జన్మించేటటువంటి సకల చరాచర జీవరాశులన్నీ కూడా మీ యొక్క రూపంలో విశ్వరూపంలో గుంపులుగా చూస్తున్నాను. అలా ఉండయి. ఆఖరికి ఈ జీవులే కాదు, పద్మంపై ఉన్నటువంటి ఆ బ్రహ్మదేవుణ్ణి, వాసుకి సర్పంగా గల బహు సర్పాలని, మరి మహాశివుణ్ణి వ్యక్తిగతంగా ఒకరొకరిని చూస్తున్నారు. అందరూ కలిసి ఉన్నటువంటి సామూహికంగా కూడా ఉన్న రూపాలను అక్కడ చూస్తున్నారన్నమాట భగవానుడి యొక్క విశ్వరూపంలో. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఇక్కడ ఇవన్నీ అర్జునుడు ప్రార్థిస్తున్నారు భగవానుని. ఓ విశ్వేశ్వర, నీ రూపంలో అనేక బాహువులు అంటే చేతులు, బాహువులు, ఉదరాలు, పొట్ట, అనేక పొట్టలు ఉండయి అన్నమాట భగవానుడికి. ఉదరాలు, నోళ్ళు, మరి నేత్రాలు కలిగి ఉండి అనేక భిన్న రూపాలు ప్రతి దిశయందు కూడా అపరిమితంగా వ్యాపించి ఉన్నాయి. లెక్కకు మించి ఉన్నాయి, పరిమితమే లేదు వాటికి, అపరిమితంగా ఉన్నావు మీరు. నీ దిశలంతా కూడా ఇంకెటు చూసినా కూడా ఆయనే కనిపిస్తున్నారు అన్నమాట రూపాలతోటి. కానీ ఆది మధ్యాంతాలను నేను చూడలేకపోతున్నానని చెప్తున్నారు. అసలు దీనికి ఆది ఎక్కడుందో, మధ్యం ఎక్కడుందో, అంతమేదో కూడా నేను చూడలేకపోతున్నానని చెప్పి అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూస్తూ చెప్తున్నారు. కిరీటినం గదినం చ చక్రిణం చ తేజో రాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కాద్యుతిమప్రమేయం. నీ రూపము రకరకాలైన కిరీటాలతోటి, గదలతోటి, చక్రాలను ధరించి ఉండావు. అలంకరింపబడి దాని ప్రకాశం ప్రతి దిశలో కూడా వెలుగుతుంది. ఒక శిరసు ఉంటే ఒక కిరీటం, వేల కొలది శిరసులుండే, వేల కొలది భుజాలుండే. ఆ భుజాల్లో
చక్రాలేమిటి, గదలేమిటి, అనేక రకాలైనటువంటి ఆయుధాలను ధరించి ఉండారని ముందు చెప్పారు. దివ్య మాల్యాంబరాలను ధరించారని చెప్పి ఇక్కడ రకరకాలైనటువంటి కిరీటాలతోటి చక్రాలతోటి దాని యొక్క ధరింపబడి ఉండటం వలన ప్రకాశం ప్రతి దిశలో కూడా వెలుగుతుంది. అది లెక్కింప శక్యం కాని కాంతిని వెదజల్లుతున్నాయి. సూర్యుని యొక్క మండుచున్న అపరిమితమైన అగ్ని తేజోమయమై ఉంది. మీ యొక్క రూపాన్ని చూడటం చాలా కష్టంగా ఉందని, అంటే మండేటటువంటి సూర్యుడు ఎలా ఉన్నారో అలా యొక్క ఆ రూపం అలా ఉంది అని చెప్పి అర్జునునికి భగవానుడు దివ్య దృష్టిని ప్రసాదించినా కూడా ఆ రూపాన్ని చూడలేక భయాందోళనకి గురి అవుతున్నాడు ఇక్కడ అర్జునుడు. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిదానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. ఇక్కడ కృష్ణ భగవానుడు యావత్తు సృష్టికి సృష్టికర్త, సంరక్షకుడు, లయకర్త కూడా. 9, 10 అధ్యాయాలు కూడా చెప్పుకున్నాం. ఎప్పుడైతే సృష్టి చేయాలనుకున్నారో ఆయన మహా విష్ణువయ్యారు, తర్వాత గర్భోదక విష్ణువయ్యారు, తర్వాత క్షీరోదక విష్ణువయ్యారు. ఈ విష్ణు రూపంలో నుంచే బ్రహ్మ కూడా వచ్చారని చెప్పి ఈ ప్రకృతి గుణాలకి అనుసారంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపాలు కూడా వారే తీసుకొని సృష్టికర్త, పాలనకర్త, లయకర్త అయ్యారని ఇంతకుముందు చెప్పుకున్నాము. అంటే ఇక్కడ ఈ యావత్తు సృష్టికి కూడా సృష్టికర్త, సంరక్షకుడు, లయకర్త కూడా. శాస్త్రాధారితమైనటువంటి నియమాలకి ఆయనే రక్షకుడు. ఏ నియమం అయితే ఉందో శాస్త్రానుసారంగా ఉన్నటువంటి నియమం, దాన్ని భగవానుడు రక్షిస్తారు. దేని ద్వారా కృష్ణ భగవానుడు తెలియబడతాడో ఆ వేదాల్లోని మొదటి పదమే కృష్ణుడు. కృష్ణ భగవానుడే ప్రతిదానికి మూలాధారం. ఎలా అంటే ప్రతిదీ కూడా ఆయన నుంచే వెలువడింది. కాబట్టి ఇక్కడ త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిదానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే అని చెప్పిన దానికి ఇక్కడ అర్జునుడు ఆ వేదాల్లో ఏదైతే ఉందో మొదటి పదం అదే కృష్ణుడు. ఇదంతా కూడా మనం 10వ అధ్యాయంలో వివరించుకున్నాము. ఓంకారం నేనేనని చెప్పి అక్షరమాల్లో మొదటి అక్షరం ఆ అక్షరం నేనేనని చెప్పి ఈ దివ్య వైభవాలను చూపిస్తున్నప్పుడు మళ్ళీ అర్జునుడు విశ్లేషిస్తున్నారన్నమాట. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. నేను నిన్ను ఆది మధ్యాంతరహితునిగా చూస్తున్నాను. నువ్వు అపరిమిత శక్తివంతుడివి. మరి అపరిమిత బాహువులతో సూర్యచంద్రులే నీ నేత్రాలై ఉన్నారు అని చెప్పి. సూర్యచంద్రులు నేత్రాలై ఉన్నారంటే ఇక్కడ సూర్యుడేమో ఎప్పుడు కూడా మండుతూ ఉంటారు, చంద్రుడేమో చల్లగా ఉంటారు. దీనికి ఉదాహరణ చెప్తున్నారు. ఎప్పుడైతే భగవానుడికి వ్యతిరేకించి భగవానుడు లేడు అని చెప్పి ఆయన చెప్పినటువంటి శాస్త్రాన్ని అవహేళన చేయటము, భగవానుడిని విశ్వసించకుండా ఉండటము, మాయావాదంతో మన ఇష్టం ప్రకారంగా నడిచేటటువంటి వారికి ఆయన సూర్యుడిలాగా ఎప్పుడు మండుతానే ఉంటారు. వారంతా కూడా ఆ అగ్నికి భస్మమైపోతూ ఉంటారు. తర్వాత మృత్యుదేవతని కాలాన్ని కూడా నేనేనని చెప్పారు భగవానుడు. వీరంతా కూడా ఆ కాలానికి బలైపోవాల్సిందే. ఎవరైతే భగవానుడికి విశ్వసించటము ఆయన చెప్పిన ప్రకారంగా నడుస్తూ ఉంటారో వారికి ఆ చంద్రుని యొక్క కాంతి అయితే ఎలా చల్లగా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుందో మనసుకి, అలా భగవానుడు వారిపైన వాళ్ళ కృప చూపిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా భక్తులు అలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. భక్తుడు కానటువంటి వాడు ఎప్పుడు కూడా పైకి చూడటానికి పూర్వజన్మ కర్మానుసారము తను భక్తి చెయ్యకపోయినా కూడా సుఖభోగాలు అనుభవిస్తూ ఉండొచ్చు, మంచి ఇళ్ళు సంపద అన్నీ కూడా ఉండొచ్చు. కానీ ఇది పూర్వజన్మలో చేసుకున్న అటువంటి కర్మ వలన అతను ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఈ జన్మలో భగవానుడి మీద నమ్మకం లేదు, భగవానుడికి పూజ సేవ లేదు. అయితే ఈ కర్మనే మరు జన్మలో అనుభవించాల్సి వచ్చింది. ఇప్పుడు మనం భక్తి చేస్తున్నా కూడా చాలా భేదవారిగానో లేకపోతే సుఖం శాంతి లేకుండానో ఉండాము. అయినా కూడా భక్తిని వదిలిపెట్టకుండా చేస్తూ ఉంటే ఇప్పుడు బాధలు పడుతున్నామంటే ఈ జన్మలో ఇది మన పూర్వజన్మ కర్మను అనుభవిస్తున్నాము. ఇప్పుడు చేసినటువంటి భక్తి వలన మనం నిజమైనటువంటి హృదయపూర్వకంగా చేస్తే భగవద్ధామం వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే మళ్ళీ తిరిగి
ఆ భక్తిని ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి మళ్ళీ వస్తాము. దాంతో శాంతి, ఆనందము, తర్వాత మోక్షం ఉంటుంది. ఎప్పుడు కూడా భక్తి మార్గంలో అశాంతి అనేటటువంటిది లేదు. ఎప్పుడైతే భక్తి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఈ బాధలు అశాంతి అని అనుకుంటారో వారు ఇంకా భక్తిని సరిగా అర్థం చేసుకోలేదు అని. ఒక్కొక్కసారి భక్తి చేస్తూ ఉంటే దేవతలు కూడా, భగవానుడు కూడా పరీక్షిస్తారు అని చెప్పి. ఎందుకంటే భక్తిలో ఎంత దృఢంగా ఉంటాడా, జారిపోతాడా, ఎంత నమ్మకం ఉంది, ఎంత దాకా నిలబడగలుగుతాడు, ఇది భగవానుడు పరీక్ష పెడతారు. దేవతలు ఏం పరీక్ష పెడతారు? చాలా భక్తి గంభీరంగా చేస్తుంటే భగవానుడు భక్తి, మనం కూడా ఆ భక్తుడికి దాసోహం అనాలి దేవతలతో సహా కూడా. అందుకని మానకంటే పైకి ఎందుకు వెళ్ళాలి అని చెప్పి అనేక బాధలను కలిగిస్తూ ఉంటారని చెప్తున్నారు దేవతలు కూడా. వాటి నుంచి ఎప్పుడైనా సరే మనం లెక్క చేయకుండా వెళ్తామో అప్పుడు దేవతలు కూడా ఏం చేయలేరు. భగవానుడు ఏ కష్టం వచ్చినా కూడా భక్తి మార్గంలో ఇది నా యొక్క పూర్వజన్మ కర్మానుసారం ఇది వచ్చింది అని చెప్పి మనం దాన్ని అనుభవిస్తూ ఎప్పుడు సంతోషంగా భగవద్భక్తి చేస్తూ ఉంటే భగవానుడు నిజమైనటువంటి ఆశీర్వాదం ఇస్తారు, మనకి ముందుకు తీసుకెళ్తారు, తర్వాత తన ధామాన్ని కూడా ప్రసాదిస్తారు. ఇక్కడ భగవానుడు తన యొక్క సూర్యచంద్రులే నేత్రాలై ఉన్నారని, నోరు తీవ్రంగా మండుచున్నటువంటి అగ్నిగోళంలా ఉంది అని, భూమి ఆకాశం దాకా అన్ని దిశలు కూడా నీ రూపంచే వ్యాపింపబడి ఉన్నాయి. నీ ఉగ్ర రూపం చూసి లోకాలన్నీ కూడా, అంటే లోకాల్లో ప్రతి వారు కూడా కలవరపడుతున్నారు, శాంతిగా లేరు, ఆ రూపాన్ని ఎవరు కూడా చూడలేకపోతున్నారు అని చెప్పి. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్య విశ్వేస్వినౌ మరుతశ్చోస్మపాచ్చ గంధర్వ యక్షాసుర సిద్ధ సంగాః వీక్షంతే త్వాం విస్మితాచ్చైవ సర్వే. ఆయన యొక్క విశ్వరూపములో ఫస్ట్లో చెప్పారు ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు. అంటే ఇక్కడ రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్విని కుమారులు, మరుతులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, మరి సర్వసిద్ధులు అక్కడ గుంపులు గుంపులుగా ఉండి నిన్ను ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఓ దేవా, బహు ముఖాలతో, బహు నేత్రాలతోటి, బహు బాహువులతో, ఊరువులతో, పాదాలతో, ఉదరాలతో, మరి భయంకరమైన దంతాలతో ఉన్న నీ రూపం చూసి నాతో సహా సకల జీవులు కూడా భయం చేత కలవరపడుతున్నాయి. మండుచున్నటువంటి నీ నోళ్ళు ప్రతి ఒక్కరిని కూడా కబళిస్తున్నాయి. కొలవటానికి శక్యము గాని నీ ప్రకాశము విశ్వమంతటా కూడా ఆవరించి ఉంది అని చెప్పి ఆయన విశ్వరూపములు భగవానుడు ఇంత చెప్పాలంటే అన్నీ చూస్తున్నారు అన్నమాట. అక్కడ చూస్తూ ఆ రూపాన్ని తన దివ్య దృష్టి కూడా ఇంకా చాలటం లేదు. ఆ ఎలుగుకి, ఆ ప్రకాశానికి, ఆ వ్యాపించి ఉన్నటువంటి దాన్ని చూడటానికి అర్జునుడు చూడలేక భయానికి గురి చెందుతున్నాడనే. ఆఖ్యాహి మేకో భవానుగ్రరూపో నమోస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఓ పరమేశ్వర, నీ రూపం చాలా భయంకరంగా ఉంది. దయచేసి నీవు ఎవరో నాకు చెప్పు, నేను నీకు పునఃనమస్కారములు సమర్పిస్తున్నాను. నాపై దయ ఉంచి నాకు నీ ఉత్పత్తి స్థానాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. నీ ధ్యేయం ఏమిటి? అసలు మీరెవరు? మీ ధ్యేయం ఏమిటి నాకు తెలియజెప్పండి అని చెప్పి ఇక్కడ అర్జునుడు భగవానుని ప్రార్థిస్తున్నారు. శ్రీ భగవాను ఉవాచ, భగవానుడు చెప్తున్నారు, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధాః. అంటే సకల ప్రపంచాన్ని మీ ఉద్దేశం ఏమిటి? ఇది నడిపించటానికి ఇప్పుడు ఈ విశ్వరూపం అడిగారు ఈయన, అయినా కూడా ఇలా భయంకరంగా ఉన్నారు. ఇప్పుడు మీ యొక్క ఉద్దేశం ఏమిటి ఇలా చూపటానికని అడిగితే భగవానుడు చెప్తున్నారు, ఈ సకల ప్రపంచాన్ని నాశనం చేసే కాలం నేనే, వీరందరినీ సంహరించటానికే నేను వచ్చాను. నీవు ఇక్కడ యుద్ధ వీరుల్ని సంహరించకపోయినా వారు ఏదో ఒక విధంగా చంపబడేవారే, కాబట్టి నేను చంపుతున్నానని నువ్వు అనుకోవద్దు. వీరంతా కూడా ఇంతకు ముందులే చనిపోయినటువంటి వారే. ఎప్పుడైతే భగవానుడు వీరిని యొక్క దుష్ట శిక్షణ చేయాలనుకొని ఆయన సంకల్పం చేశారో
అనుకోవటంతో వీళ్ళంతా కూడా ప్రాణాలు హరించబడినటువంటి వారే. కానీ అందరికీ చూపటానికి అర్జునుడికి అక్కడ పేరుని తీసుకురావటానికి ఊరకే చనిపోతే ఎందుకు చనిపోయారు అని అనుకుంటాం కదా. మనం ప్రతి వారమే చనిపోతుంటే టైం వచ్చింది, లేకపోతే ఎప్పుడైనా సరే మరణించాల్సిందే కదా అని అనుకోవట్లా. ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత కూడా లేకపోతే ఏదైనా సరే ఏ విధంగా కూడా మరణిస్తే ఎందుకు చనిపోయారా అని అడుగుతున్నారు. ఫస్ట్ ఏం అడుగుతాం, ఏం జరిగింది అంటే ఒక జబ్బు చేసిందనో, లేకపోతే ఫలానా యాక్సిడెంట్ అయిందనో, లేకపోతే ఫలానా అయిందనో, ఈ విధంగా మరణించారని. ఈ విధంగా కాదు అయితే అసలు ఏ విధంగానైనా సరే మరణించక తప్పదు కాబట్టి ఏదో ఒకటి కార్యం పెట్టారు ఇక్కడ భగవానుడు. ఇక్కడ అర్జునుడికి కూడా తన యొక్క భక్తులకి భగవానుడు ఎప్పుడు కూడా తనకంటే తన భక్తులు గొప్పగా ఉండాలని అనుకుంటారు. అందుకనే వారి కీర్తిని పెంచుతారని చెప్తున్నారు ఇక్కడ. సముద్రమథన సమయంలో మర్దన చేసినప్పుడు విషం వచ్చింది. దాన్ని భగవానుడు తీసుకోలేరా? తీసుకోగలుగుతారు. కానీ ఆయన తీసుకోకుండా ఆ దేవతలనే మీ గురువు దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. దేవతలందరికీ కూడా గురువు శంకరుడు. వారికి ఏదైనా బాధలు వచ్చినా లేకపోతే భగవానుడి దగ్గరికి వెళ్ళాలన్నా, వారి మొరలేదన్నా వినిపించుకోవాలన్నా కూడా ఈ యొక్క శంకరుడిని ముందు పెట్టుకొని తీసుకెళ్ళి అక్కడ ఆ క్షీరసాగరం దగ్గర ప్రార్థన చేస్తారనమాట. గురువు లేకుండా ఏది జరగదు పని. దేవతలకి సరే మానవులకి సరే ప్రతి వారికి కూడా గురువు ఉండాలి అని. మీ యొక్క గురువు దగ్గరికి వెళ్ళమన్నారు. ఆ గురువు దగ్గరికి వెళ్ళారు. వీరు ఆ విషాన్ని తీసుకున్నది భయంకరమైనటువంటి కాలకూట విషం. ఆ విషం భూమి మీద పడితే కూడా ఇంకా మొత్తం భూమి కూడా భస్మం అయిపోయింది, అంత శక్తి కలిగినటువంటిది. దాన్ని ఆ శంకరుడు తీసుకున్నారు. అతని దగ్గర కూడా అంత శక్తి లేదు. శంకరుడి దగ్గర కూడా ఆ విషయాన్ని తీసుకోవటానికి ఎలా తీసుకున్నారు? భగవన్నామ స్మరణ చేస్తూ నామ శక్తి వలన ఆయన విషయాన్ని తీసుకున్నారని చెప్తున్నారు. తర్వాత కంఠం దాకా వచ్చింది. కంఠం లోపలికి వెళ్తే తన హృదయంలో తను ఆరాధించే పరమాత్మ ఉన్నారు. అక్కడ దాకా వెళ్తే వారికి హాని. ఆ యొక్క వేడి, అంత వేడి కలిగినటువంటి ఆ విషం బయటకు వస్తే వాంతి చేద్దామా? చేయలేరు. ఈ సృష్టి అంతా కూడా పోయిద్ది. అందుకని ఆ గరళ కంఠుడని ఆ విషయాన్ని ఆ కంఠంలోనే పెట్టారు శంకరుడు అని. అప్పటి నుంచి కూడా ఆయనకి గరళ కంఠుడు వచ్చిందని, విషం తీసుకున్న వలన ఇంత పెద్ద పేరు అన్నమాట భగవానుడికి. శంకరుడికి వచ్చింది కీర్తి. ఆ కీర్తిని తన పరమ భక్తుడు యథా వైష్ణవానాం యథా శంభు అని చెప్తున్నారు. అంటే పరమ వైష్ణవుడు భగవానుడి యొక్క భక్తులందరిలోకెల్లా పరమ శ్రేష్టమైనటువంటి వాడు, ఆ యొక్క వైష్ణవుల్లో ప్రథముడైనటువంటి వాడు శంకరుడు అని. ఆ శంకరుడికి ఆ విషయం కంఠంలో ఉండటం వలన వేడి అనేటటువంటిది ఎక్కడ కూడా శివాలయాల్లో ఆ పైన అది కట్టి ఆ కలశం లాంటిది దాంట్లో నుంచి నీళ్లు పోసి ఆ శివలింగం మీద నీళ్లు పడేటట్టు పెడతా ఉంటారన్నమాట, చల్లబరచటానికి. ఎప్పుడు ఆయనకు అలా నీళ్లు పోస్తేనే శాంతి, వారికి ఆశీర్వాదం ఇస్తారు శంకరుడని. సకల ప్రపంచాన్ని నాశనం చేసే కాలము నేనే, వీరందరినీ కూడా సంహరించటానికే నేను వచ్చాను అని. నీవు యుద్ధవీరుల్ని సంహరించకపోయినా వారు ఏదో ఒక విధంగా సంహరింపబడతారు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తదాన్యానపి యోధ వీరాన్ మయా హతం స్త్వం జహిమావ్యదిష్టం యుద్ధస్య జేతాసి రణే సపత్నాన్. అంటే ఇక్కడ ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, జయద్రథుడు, మిగతా ఎందరో యుద్ధవీరులు ఉండారు, యోధులు. వీరంతా కూడా ఇదివరకే నా చేత నశింపబడినటువంటి వారే, సంహరింపబడినటువంటి వారే. నీవు కలవరపడటానికి అవసరం లేదు. కలవరపడకుండా యుద్ధం చేయి, నీవు నీ శత్రువులందరినీ కూడా జయిస్తావు అని చెప్తున్నారు. ఆ విశ్వరూపం చూపిస్తున్నప్పుడు ఈయన ప్రార్థిస్తున్నాడనమాట. అలా కూడా భగవానుడు సమాధానం ఇస్తున్నారు మళ్ళీ. లేకపోతే ఇది అర్జునుడు, గురువుగారు, ద్రోణాచార్యులు వీరి ముందు వీరు గెలవగలుగుతారా? లేదు. అయినా కూడా భగవానుడి యొక్క కృపతోటి కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడేమిటి, ద్రోణుడేమిటి, భీష్మ పితామహులేమిటి, జయద్రథుడేమిటి, ఇలా ఎంతమందో వీరులు, యోధులు ఉన్నారు కదా. వీరంతా కూడా ఆ కురుక్షేత్రాన్ని ఒక పెద్ద సముద్రంతో పోలిస్తే దాంట్లో ఉన్నటువంటి సొరచేపలు, తిమింగలాలు ఒక్కసారి కబళించి నోరులో తీసుకుంటే ఇంక మళ్ళీ కనిపించను కూడా కనిపించరు. అలాంటి పెద్ద పెద్ద వాటితోటి పోల్చారు. ఇలాంటి వారిని దాటటం చాలా కష్టము. అయినా కూడా అంత దాన్ని ఆ మహాభారత యుద్ధంలో అంత తేలిగ్గా పోయారు పాండవులు. ఎలా గోదూడ పాదంలో నీళ్లుంటే ఎలా దాటగలుగుతారో అంత తేలిగ్గా
దాటింపచేశారు భగవానుడు. ఎవరు దాటింపచేశారు? వీరు నావలో కూర్చున్నారని చెప్తున్నారు. భగవానుడు నావికుడై ఉన్నాడు. ఆ నావలో ఈ యొక్క పాండవులు ఉన్నారు. వారికి ఏ బాధ లేకుండా అన్నీ కూడా ఆయనే చూసుకుంటున్నారు. యుద్ధం చేపిస్తుంది ఆయనే. అక్కడ జయద్రథుడికి నిన్ను సాయంత్రం లోపల, సూర్యాస్తమయం లోపల నిన్ను వధిస్తానన్నారు. అంటే భక్తుల కోసం ఇంత ఫస్ట్ చెప్పారు, ఏది చేయటానికైనా సిద్ధంగా ఉంటారంటే అక్కడ తనే ఆ కాలాన్ని ఆపి సూర్యుడు అస్తమించినట్టు చూపించారు. మళ్ళీ వెంటనే బయటికి తీసుకొచ్చారు. ఇది చాలామంది భక్తులు కానటువంటి వారు ఇదంతా భగవానుడు కావాలని పక్షపాతి ఇలా ఎందుకు చేస్తున్నాడు, మోసం చేస్తున్నారు, భగవానుడై ఉండి ఇలా చేయటం ఏంటి అని అంటున్నారు. అంటే అక్కడ ఏం చేసినా కూడా ధర్మాన్ని వృద్ధి చేయటానికి, అధర్మాన్ని నాశనం చేయటానికి, అధర్మపరుల్ని ఏం చేసినా ఏ విధంగానైనా సరే అక్కడ తప్పు లేదని ధర్మాన్ని రక్షించటానికి. సంజయ ఉవాచ ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత ప్రణమ్య. ఓ రాజా, ఈ వచనాలను దేవాదిదేవుని నుండి విని అర్జునుడు భయంతో తన శరీరం వణుకుతుండగా వందనాలు సమర్పించి ముకుళిత హస్తాలతోటి నమస్కరించి గద్గద కంఠంతో ఇలా పలుకుతున్నారు అని సంజయుడు వివరిస్తున్నారు ధృతరాష్ట్రుడికి. నీవే వాయువు, నీవే యముడివి, అగ్నివి, వర్ణుడివి, చంద్రుడివి, ప్రజాపతివి, మరి బ్రహ్మపితవు కూడా అని చెప్పి నేను నీకు గౌరవపూర్వక వందనాలు 1000 సార్లు అర్పిస్తున్నాను అని ఇలా అర్జునుడు చెప్తున్నారని సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నారన్నమాట. ఓ మూలాధారుడా, నేను నీకు వందనాలు ముందు నుంచి వెనక నుంచి మరి అన్ని ప్రక్కల నుండి కూడా అర్పిస్తున్నాను. నీ అనుగ్రహాన్ని అర్థిస్తున్నాను. సంతోషపరచడానికి నీ పాదపద్మాలకి సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తున్నాను. తండ్రి తన పుత్రుని తప్పులు క్షమించినట్టు, ఒక స్నేహితుడు తన స్నేహితుల్ని క్షమించినట్టు, ఒక ప్రియుడు తన ప్రియురాలి అపరాధాలను క్షమించినట్టు దయచేసి నా అపరాధాలన్నింటినీ కూడా క్షమించండి అని చెప్పి ఇక్కడ భగవానుని ప్రార్థిస్తున్నారు అర్జునుడు. ఏమైంది చాలా చేశారని చెప్పి మనం ఇంకా వివరంగా చెప్పుకోవటానికి, అంటే భగవానుడి యొక్క విశ్వరూపంలో అన్నీ తనేనని 10వ అధ్యాయంలో చెప్పినట్టు ఇవన్నీ కూడా విభూతుల్ని చూపిస్తున్నారు ఐశ్వర్య రూపంలో. అంటే ఒక్కొక్కసారి హే సఖా, హే మాధవ, హే సఖేతి అని చెప్పి అర్జునుడు పిలుస్తున్నారు. రోజు మిత్రులుగా ఉన్నప్పుడు, నడిచాలా వెళ్తున్నప్పుడు, తింటున్నప్పుడు కూడా అర్జునుడు ఇక్కడ కృష్ణుణ్ణి ఒక ఫ్రెండ్గా, తన మిత్రుడుగా, ఆ యాదవ వంశానికి చెందినటువంటి వారిగా, తన మామ కొడుకుగా ఇలానే అనుకోని అందుకని హే సఖా, హే మాధవ, హే యాదవ అని చెప్పి ఇలా సంబోధనలు చేశాను. నీవు ఇంతటి మహాను పురుషోత్తముడివి, ఆది మధ్యాంతరహితుడు అని నేను తెలుసుకోలేదు. నా తప్పులన్నింటినీ కూడా ఎన్నో చేశాను మీ ముందు, నన్ను క్షమించండి అని చెప్పి అర్జునుడు ప్రార్థిస్తున్నారు. మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన నదృష్టపూర్వం. ఓ అర్జున, ప్రసన్నుడనైన నేను నా అంతరంగ శక్తితోటి దివ్యమైన విశ్వరూపాన్ని నీకు చూపించాను. నీ ముందు ఎవ్వరు కూడా ఈ అనంతమైన అత్యంత ప్రకాశవంతమైన ఈ రూపాన్ని ఎప్పుడు కూడా చూడలేదు అని చెప్తున్నారు భగవానుడు. అప్పుడెప్పుడో ఆ కాలంలో సూర్యదేవునికి చెప్పారు భగవద్గీతని, ఇప్పుడు మళ్ళీ అర్జునుడికి చెప్తున్నారనమాట. ఈ యొక్క దివ్యమైన రూపాన్ని నీకంటే ముందు ఎవరు చూడలేదు. ఈ యొక్క రూపాన్ని వేదాధ్యయనం వలన కానీ, యజ్ఞాల వలన కానీ, మరి దానం వలన కానీ, తపస్సు చేయటం వలన కానీ ఎవ్వరు కూడా ఈ రూపాన్ని చూడలేరు. కేవలం నువ్వు మాత్రమే చూడగలిగావు అంటున్నారు. ఎందుకని అర్జునుడికి మాత్రమే దాన్ని చూపించారంటే ఆయన భక్తులు ఏది కోరుకుంటే దాన్ని చూపిస్తాను, చేస్తానని చెప్పారు కాబట్టి భగవానుడు తన యొక్క దివ్య ఐశ్వర్య రూపాన్ని చూడాలని ఇక్కడ అర్జునుడు కోరుకున్న దానికి చూయించారు భగవానుడు. తన నిష్కళంక భక్తులకి తాను వెనకమాల నడుస్తానంటున్నారు. అందుకని ప్రతి వారికి భక్తిని ఇవ్వరు భగవానుడు. మోక్షాన్ని ఇస్తున్నారు. ధనం కావాలా, ధాన్యం కావాలా, సంతానం కావాలి, ఏది ఇస్తానికైనా ఆయన రెడీగానే ఉన్నారు. అన్నీ ఇస్తారు. కానీ భక్తి మాత్రం చాలా
ఎంతో చేసిన తర్వాత కానీ భక్తిని ఇవ్వరు అంటున్నారు. అది కష్టము. ఎందుకు ఇవ్వరు? భగవానుడు భక్తిని, మోక్షాన్ని కూడా ఇచ్చినటువంటి ఆయన భక్తిని ఎందుకు ఇవ్వరంటే, చాలా రకాలైనటువంటి మోక్షం పోవాలంటే హృదయపూర్వకమైనటువంటి భక్తితోటే మోక్షం వెళ్తారని లేదు. ఇక్కడ 5 రకాల మోక్షాలు చెప్పారు. ఆ మోక్షాలకు వెళ్తే అర్హులైనటువంటి వారికి ఆ మోక్షాలను ఇస్తున్నారు, వారు వెళ్తున్నారు. కానీ వారి వెనకమాల వీరు ఉంటారు అని లేదు, వారి ఆధీనంలో ఉండాలని లేదు. ఇక్కడ భక్తుడైనటువంటి వాడు 5 రకాలైనటువంటి మోక్షాలను కూడా తీసుకోవడం అవసరం లేదు అని చెప్తున్నాడు. నా ధనం నా జనం నా సుందరీం నా కవితాం వా. నాకు ధనం అక్కర్లేదు, జనం అక్కర్లేదు, నాకు సుందరత అక్కర్లేదు, నాకు ఏమీ అవసరం లేదు. నాకు మీరు మాత్రమే కావాలి, మీ భక్తి మాత్రమే కావాలి. ఆ భక్తి రస సముద్రంలో నేను మునకలు వెయ్యాలి అని భక్తుడు కోరుకుంటాడు అని చెప్పి, అలా నిష్కళంకమైనటువంటి భక్తి చేస్తూ ఉన్నటువంటి వాడికి వారి అనకమాల తిరుగుతూ ఉండాలని చెప్తున్నారు. భగవానుడు వారి ఆధీనంలో ఉండాలి, ఆ భక్తుడి యొక్క వశంలో ఉంటాను నేను అని. అందుకని ప్రతి వారికి కూడా ఆ భక్తిని ఇస్తే ప్రతి వారి వశంలో ఉండాలి భగవానుడు. అందుకని భక్తిని ఇవ్వటము చాలా కష్టము. భక్తి రావటం నిష్కళంక భక్తి. అన్నిటినీ వదిలిపెట్టి హృదయం ఆయనకే సమర్పించి ఆయనే కావాలనుకొని ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు ఆ భక్తిని ఇస్తారనమాట. అనేక పరీక్షలు పెట్టి ఈ గోపికల ఆఖరిక రాసలీల చేయటానికి రాత్రికి ఆ యొక్క యమునా నది ఒడ్డుకొచ్చి మురళిని ఊదినప్పుడు ఆ రాత్రి సమయంలో గోపికలంతా వచ్చేసారు అక్కడికి. అప్పుడు కూడా పరీక్ష పెడుతున్నారు. మీరు ఎందుకు వచ్చారు ఈ రాత్రి వేళ ఇక్కడికి? ఈ పూర్ణచంద్రుడిని చూడటానికి వచ్చారా, లేకపోతే చల్లగాలి మంచిగా వెన్నెల ఉందని చూడటానికి వచ్చారా? ఇలా రావటం మంచిది కాదు కదా. మీరు వివాహితులైనటువంటి వారు భర్తనే ఆ ఇంట్లో అత్తమామల్ని పిల్లల్ని అందరినీ వదిలిపెట్టి స్త్రీ ఇట్లా అర్ధరాత్రి బయటికి రావటము తప్పు కదా అని అడుగుతున్నారు ఇక్కడ భగవానుడు. అంటే వారి దగ్గర ఇంకా ఏమన్నా భౌతికమైనటువంటిది నా వారు నేను లేతే ఏ విధంగానైనా సరే మిగిలి ఉందా అని పరీక్షించటానికి లాస్ట్ సమయంలో కూడా అక్కడ దాకా వచ్చినా కూడా పరీక్షిస్తున్నారు. వారు ఏడుస్తూ మాకు మీరు తప్ప ఇంకా ఎవరు శరణ లేదు, మేము మీ శరణలోకి వచ్చాము, ఏం చేసినా కూడా మేము మీ వారిని ఎలా ఉపయోగించుకుంటారో అని చెప్పి వారు శరణాగతితో ఉన్నప్పుడు అప్పుడు భగవానుడు వారితోటి ఆ యొక్క రాసలీల చేశారనమాట. అంటే రాసలీల అంటే ఆడటం పాడటం అని కాదు. ఆడటం ముద్దులు పెట్టడం మామూలుగా భౌతికంగా లాగా చేస్తే దేవతలు బ్రహ్మేంటి, శంకరుడేమిటి, మరి దేవీ దేవతలేంటి, యక్ష కిన్నెర కింపురుష గంధర్వుల గానం చేస్తున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు, పుష్పవృష్టి కురిపించారు, అందరూ చూస్తున్నారంటే అది మామూలైనగా సాధారణంగా చేసేటటువంటిది కాదు. ఈ ఆత్మ పరమాత్మతోటి లీనమై ఆత్మ పరమాత్మల సంబంధంతో ఉన్నటువంటిది ఆ యొక్క లీల భగవానుడు చేసినటువంటిది. అలా ప్రేమ ఉండాలి భగవానుడి మీద. ఆ ప్రేమ ఉంటే వారి వెనకమాలు ఉండాలి భగవానుడు భక్తినిస్తే. ఇక్కడ సంజయ్ చెప్తున్నారు, ఇత్యర్జునం వాసుదేవస్తదోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యవః పుర్మహాత్మా. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు ఆ విధంగా అర్జునునితోటి పలుకుతూ తన చతుర్బాహు రూపాన్ని ప్రదర్శించారు. ఇక్కడ అర్జునుడు తన యొక్క రూపాన్ని చూడలేక ఉపసంహరించమని కోరుతున్నారన్నమాట. అప్పుడు భగవానుడు ఆ విశ్వరూపాన్ని ఉపసంహరించి చతుర్బాహు రూపాన్ని ప్రదర్శించారు. మరి ఆ తర్వాత అది కూడా వద్దు, నా మనసు చాలా విభ్రాంతి చెందుతుంది, నేను చూడలేకుండా ఉండానని చెప్పి కలవరపాటుకు గురైపోయి అర్జునుడు ఎంతో ప్రార్థన చేసినప్పుడు ఆ చతుర్బాహు రూపాన్ని కూడా కాదు, సౌమ్యమైనటువంటి రోజు చూసేటటువంటి ఆ ద్విబాహు రూపాన్ని చూపించారు. ఆ విధంగా భయకంపితుడైనటువంటి అర్జునుడికి ధైర్యాన్ని ఇచ్చారనమాట. ఎప్పుడైతే ఆ ద్విబాహు రూపాన్ని చూశారో అప్పుడు శాంతమయ్యారు. అందుకని ఎప్పుడు మనం ఇళ్లల్లో కూడా ఆ భయంకరమైనటువంటి రూపాలను పెట్టుకొని మనము ఉండకూడదు. సౌమ్యంగా శాంతంగా ఉన్నటువంటి చక్కగా రాధాకృష్ణుల్ని ఇంట్లో పెట్టుకొని వారికి పూజ సేవ చేస్తూ ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అని చెప్పి తన యొక్క ద్విబాహు రూపాన్ని చూపించారు భగవానుడు విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని. భక్త్యా త్వనన్యయా శక్యం అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప.
ఓ అర్జున, కేవలం నిష్కళంక భక్తితో మాత్రమే నేను ఇప్పుడు నీ ముందు నిల్చున్నట్టుగా, అంటే ద్విబాహు రూపంతో ప్రత్యక్షంగా దర్శించగలగలడు. ఓ మహాబాహో, కేవలం ఈ పద్ధతి ద్వారా మాత్రమే నా రహస్యాలు తెలుసుకోగలరు, కానీ ఇంకా వేరే మార్గమే లేదు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడేమో ఏ రూపంలో, ఇక్కడ ద్విబాహు రూపంలో చూస్తున్నారు అన్నమాట అర్జునుడు. ఈ రూపాన్ని చూడాలంటే నిష్కళంక భక్తి ద్వారా మాత్రమే చూడగలుగుతాడు, కానీ యజ్ఞాలు, యాగాలు, వ్రత ఉపవాసాలు, దానాలు, ధర్మాలు ఏం చేసినా కూడా ముక్తి పోవచ్చు, కానీ ఈ రూపాన్ని దర్శించలేరు, ఆయన్ని చేరలేరు అని చెప్పి. ఇది చేరాలి, భగవానుని చూడాలి అంటే మార్గం, విజయ రహస్యం ఏమిటంటే నిష్కళంక భక్తి. దానికి ఒక షరతు, సరైనటువంటి శాస్త్రాధారితమైన ఆధ్యాత్మిక గురువు ద్వారా మనం ఆ నిష్కళంక భక్తిని చెయ్యాలి అని. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. ఓ పాండుపుత్ర, ఎవరైతే నా భక్తియుక్త సేవలు వర్తిస్తూ నేనే వారి లక్ష్యంగా ఉన్నారో వారు నిజమైన భక్తులు. భౌతిక ఆసక్తి లేనివాడు, సర్వజీవుల ఎడల కూడా ద్వేషభావం లేనివాడు నా వద్దకు వస్తాడు అని చెప్తున్నారు భగవానుడు. అర్థం ఏంటంటే నిష్కళంక భక్తి ద్వారానే నన్ను పొందగలుగుతారు అని భగవానుడు వివరించి ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నారు. ఇక్కడ 9-10వ అధ్యాయంలో ఏం చెప్పారు? నా దివ్య వైభవాలన్నీ కూడా నీకు ప్రధానమైనవి వివరించాను, అపరిమితమైనటువంటి వైభవాలతోటి విభూతులు కలిగి ఉన్నాను. ఇదంతా కూడా తెలుసుకోవటం వల్ల నీకేమిటి లాభం? నీకేమి లాభం లేదు. నీకు కావాల్సింది పెద్ద ఎక్కువ జ్ఞానం ఉండాలని కూడా ఏం లేదు. అర్హుడైనటువంటి గురువును ఆశ్రయించి వారి ప్రకారంగా నడిచినట్లయితే నీకు ఆ జ్ఞానమే చాలు నన్ను ముఖాముఖి దర్శించటానికి. నా ద్విబాహు రూపాన్ని కూడా నువ్వు దర్శిస్తావు. గురువు ద్వారా ఏ జ్ఞానాన్ని తీసుకుంటున్నావో ఆ జ్ఞానమే చాలు, నీకు ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ జ్ఞానం తీసుకున్నా కూడా పడిపోతాం. దానికి ఆలోచన చేసి ఇంకా ముందేమిటి, ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవటంలోనే కాలం గడుపుతాం, కానీ తర్వాత ఈ వయస్సు కూడా అయిపోయింది, శరీరం కూడా పోయిద్ది, భక్తిని చెయ్యలేము. అందుకని నీవు ఎక్కువ జ్ఞానం తెలుసుకోవటం వల్ల కూడా నీకేమి లాభం లేదు. నా విభూతులేంటి అనంతమైన ఎటువంటివి ఉండే, అయినా నువ్వన్నీ తెలుసుకోలేవు, సమయం కూడా చాలదు, అవసరం లేదు. భక్తి చెయ్యి. గురువు ద్వారా నిష్కళంకమైనటువంటి భక్తి చేస్తేనే నువ్వు నా దగ్గరకు వస్తావు. ఇంత చిన్నగా నేను చెప్తున్నప్పుడు తేలిగ్గా ఈ పెద్ద పెద్ద ఎందుకు నీకు అనవసరమైనటువంటి అని దాంట్లో చెప్పారు. ఇక్కడ తన యొక్క అర్జునుడు ఇంకా సందేహం ఇంకా ఏ ప్రకారంగా కూడా ఉండకూడదు మానవాళికి అనేటటువంటి ఉద్దేశంలో తన ఐశ్వర్య రూపాలను చూపించమన్నారు. భగవానుడు తన ఐశ్వర్య రూపాలను కూడా విస్తరింపచేసి చూయించిన తర్వాత లాస్ట్కి చెప్తున్నారు, మద్భక్త సంగ వర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. అంటే ఓ పాండుపుత్ర అని ఈ సర్వజీవుల ఎడల కూడా ద్వేషభావం లేకుండా ఉండటము, భౌతిక ఆసక్తి లేకుండా ఉండటము, తర్వాత భక్తి చేయటము. భక్తి చేయాలి అంటే మనం భౌతిక ఆసక్తి నుండి దూరం అవ్వాలి. ఎప్పటిదాకా అయితే నా వారు, నాది, నేను అని అనుకుంటానే ఉండామో ఆ ఆసక్తిలో ఉండంతకాలం, అది లోపల ఉండంతకాలం సీటు ఖాళీ లేదు ఇక్కడ హృదయంలో. భగవానుడు వచ్చి దాంట్లో ఆసీనులు అవ్వటానికి. అందుకని ఈ భౌతికమైనటువంటి వాటిని మెల్లిగా తగ్గిస్తూ ప్రతిరోజు నామజపం చేయటం, భగవానుడికి పూజ సేవ చేయటం, గురువుగారి ఆజ్ఞలను పాలన చేయటం, గృహస్థుగా ఉండి కూడా ఇలా చేస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి ఆ ఆసక్తి అనేటటువంటిది, మోహం అనేటటువంటిది దూరమయ్యి భౌతికంగా ఆధ్యాత్మికంగా భగవానుడికి దగ్గర అవుతూ ఉంటుంది. అప్పుడు ఇది దూరమై బయటకు వెళ్తున్నప్పుడు మెల్లగా భగవానుడు మన హృదయంలోకి వస్తారనమాట. అప్పుడు మనం భగవాన్ లోకానికి వెళ్ళటానికి అర్హులమవుతాము. ఆయన్ని ఎప్పుడు కూడా సంతోషపడేటట్లు సేవ చేస్తాము. ఆ సేవ చేయటమే భక్తి అంటున్నారు. భక్తి అంటే అగరవత్తులు వెలిగించటము, రోజు పాటలు పాడటం ఇది కాదు. భక్తి అంటే అర్థం ఏమిటంటే భగవానుడికి ఏ సేవ చేస్తే సంతోషమో ఆ విధంగా భగవత్ సేవలో నిమగ్నం అయి ఉండటమే.
భక్తి అంటే ఇతరులకి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రకారంగా చేయొచ్చు. ప్రతి సమయం కీర్తన చేయటం, వందనం సమర్పణ చేయటం, భగవానుడికి మంచి రుచికరమైనటువంటి పదార్థాలు చేసి పెడతారు. ఒక్కొక్కరు భగవద్ జ్ఞానాన్ని రాయటము, తర్వాత దాన్ని ప్రతి వారికి చెప్పటము. మనం రాయలేము, ఏది రెండో పని చేయలేము, మంచి నివేదనలు చేయలేము, రాదు వంటలు చేయటము. అలాంటప్పుడు గురువుగారు రాసినటువంటి బుక్స్ ఉన్నాయి కదా, వాటిని ఇతరులకి పంచటము, ప్రచారం చేయటము, తెలియజెప్పటం, మనకు తెలిసినటువంటి దాన్ని మన తోటి వారికి కూడా ఆ భక్తి మార్గాన్ని, భగవంతుడి యొక్క లీలల్ని తెలియజెప్పటం, ఇది కూడా ఆ సేవలో భాగమే. ఆ విధంగా ఏ విధంగానైనా సరే భగవత్ సేవలో ఉండటమే భక్తి అనేటటువంటి పదానికి అర్థము. ఆ యొక్క స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేసేటటువంటిదే. మన సంతోషం కాకుండా భగవానుడి సంతోషం కోసం చేసేదాన్ని నిష్కళంక భక్తి అంటున్నారు. ఆ భక్తి ద్వారానే మనం భగవానుని పొందగలుగుతామని చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించారు భగవానుడు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. సద్గురుదేవ్ భగవానికి జై. జై జై శ్రీ రాధేశ.